ఏంటి ఇలా రెడీ వచ్చావు? మరి మామూలుగా ఉండదు, మరి ట్రెక్కింగ్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నావా? ట్రెక్కింగ్ భలే రెడీ వచ్చావే. దానికంటే ఓ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఏంటి రావట్లేదు? దానికంటే ఓ డ్రెస్ కోడ్ ఉంటుందండి. కారుగా వేసుకురావాలి, స్పెట్స్ పెట్టుకొని రావాలి, ఇదిగో ఇది తీసుకొని రావాలి. అదేంటి ఇంతకి? స్క్రూ డ్రైవర్ కాదు ఇది, ఇది సెల్ఫీ స్టిక్ అంటారు. సెల్ఫీ స్టిక్ ఓకే, తెలుసుకొని రావాలి. అది కూడా తెలీదు. ఎప్పుడు డస్ట్బిన్ ఉంది అక్కడ టికెట్ తీసుకోవాలి, అక్కడ అటువైపు వెళ్ళాలి. అక్కడికి రా. నా ఇదేందన్నా మామూలు వాకింగ్ చేసే గ్రౌండ్ లాగా ఉంది. నా ఇటు వెళ్దాం, ఇటు వెళ్ళిపోదామా? ఓకే, ఇదే బాగుంది. ట్రెక్కింగ్ వాకింగ్ ట్రాక్ నుంచి మామూలుగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అదిగో అదిగో ఆయన ఉన్నాడే పెద్ద మనిషి, ఆయనే మాస్క్ మ్యాన్. అదిగో మాస్క్ మ్యాన్, ఆయన హైజీనిక్ మ్యాన్. అనకొండ వాళ్ళ తమ్ముడు బుల్లికొండ. సడన్గా పైకి లేవాలి. అది ఎక్కేది ఏంది అసలు మామూలుగా ఉండదు. మన ట్రెక్కింగ్ ఇలాంటివన్నీ చాలా కామన్, అసలు మామూలుగా ఉండదు. అయ్యో ఇప్పుడు తెలిగిపోయింది, తెలుసుకుంటారు. వద్దులేరా, బాగాలేదు. ఉన్నాయిలేపా, నువ్వు వెళ్ళి తీసుకోవచ్చుగా. నన్ను చెప్పే ఎవడరా పెద్దోడు, వయసులో పెద్దోడు. అయ్యా పాము వచ్చిద్దేమో. వద్దులేరా, పాము వచ్చిద్దేమో. రా అల్లం సాపాక్. ఇదే నువ్వు దమ్మంది, ఆ పెద్ద కర్ర కాదు అన్న. అక్కడ ఇంకో కర్ర ఉంది, అది తెచ్చుకోవచ్చు కన్నా నువ్వు. వద్దులే, మనకెందుకు, పాములు ఉంటాయి. మనకి కర్రల గిర్రలు అవసరంలా, మనకే పెద్ద కర్ర ఉందంటావా? అది ఓ షిట్. అయ్యో 2 జంటలు. వీళ్ళు ట్రెక్కింగ్ అది ఉందా? వీడియో తీసి వీడియో పోస్ట్ చేసిన అర్థమైద్ది అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తారు ఏం చేస్తున్నారు మీరు. అట్లా చేయాల్సిన పనులన్నీ చేసాం మాస్టర్. మీరు వెలుగులోకి తీసుకొస్తా అంటే ఎలా వస్తాం? అన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. కొండ మీద చెట్లుగా ఇంకేముంటాయి అంటావా? పావులు ఎన్నో ఉన్నాయి. ఏందన్నా ఏదో పని ఉన్నట్టు ఏదో గబగబ వెళ్ళిపోతున్నారు. పైన ఏదో పని ఉన్నట్టు. 4 కిలోమీటర్లు నడవాలి బాగా. టైం ఎంత అయింది? 2 అయింది అన్న. అప్పుడే 5ంటికి క్లోజ్ అంట. ఓ షిట్. ఆయన ఇందాక మనల్ని అడిగాడు బ్యాగ్లో ఏమన్నా. మన నువ్వు అవదాని చిప్స్ ప్యాకెట్లు అవన్నీ తీసుకొస్తుంటే యాడికి వెళ్తున్నా? మరి ఇవన్నీ తినేది మీరు, బ్యాగ్లో ఏమన్నా బ్యాగ్లో ఉన్నవన్నీ బ్యాగ్లో మోసేది మీరు. ఆ సౌండ్స్ మైక్ అక్కడ దగ్గరలో ఉంటే రికార్డ్ అవుతాయి అన్న. మన దగ్గర ఇది లేదు కదా. కొంతమంది దగ్గర స్టిక్ మైక్స్ ఉంటాయి చూసా? అయ్యే వోకల్ మైక్. ఎవ్వరు లేరు, మేమే కదా. అది చూసావా తెలివిగా వెనకాల దాక్కుని ఇది తిరిగి వెళ్తున్నాడు. అమ్మ ఈ చీకట్లో ఇప్పుడు దాకా అన్నా మిస్సింగ్ సంబడియా? మా అన్నయ్య వచ్చింటేనా ఇప్పటికే లేదు. కాదు, పక్కన కూర్చోడానికి కూడా ఏం లేవేంట్రా ఇక్కడ అని అనేవాడు. ఇప్పుడే గారా అవ్వట్లేదా? జిమ్ కట్టడు 15,000 పక్కేగా అన్న. అదంతా తీసుకొచ్చా అన్న. ఏది? అదంతా తీసుకెళ్ళు.
కాదు, సాయంత్రం అయ్యేటప్పటికి పైనుంచి పొగలు రావాలి. ఏంటి కొండపైన పొగలు వస్తున్నాయంటే మనం మంట వేసుకొని కూర్చోాలన్నమాట ఆడ. కళ్ళల్లో దింగేటట్టున్నారు. పడతలే ఆగురా రే జిమ్స్ కాలు పెట్టు. అక్కర్లేదు ఆగు, నేను చేస్తా. షూ జారుతుంది. అన్న అది పచ్చిగా ఉందేమన్నా, అందుకే రావట్లేదు. కరెక్టే. నేనన్నా చిప్స్ అమ్ముకున్న అలాగా. ఏం చేస్తాం, ఇందాక 2 వెళ్ళారు, వాళ్ళకి అమ్ముదామని చూసా, వాళ్ళకి వల్ల మరి ఖాళీ ప్లేసులు దొరికినప్పుడు మరి ఖాళీగా దొరికింది, చీకటిగా ఉంది, ఏదో గప్ప గప్ప కానిచ్చాయి. అంటే వాళ్ళు వీడియోలో పడలేదు అనుకుంటున్నారు, ముందు పడిపోయారు వాళ్ళు, తర్వాత దాక్కున్నారు. ఇది ఇంకో రూట్. కాదు కాదు, వాడు సగం నుంచి ఇంకోటి ఉంది అన్నట్టు, అదేమో ఇది కాదు. పైన వెళ్తే ఏముండిద్దో తెలియాలి. కొండ ఉంటుంది, కొండలో చెట్లు ఉంటాయి. వ్యూ పాయింట్ అంటే మంగళగిరి అంతా కనపడిద్ది అన్న. ఏదో చూసి భయపడ్డాడు ఎవరో ఇక్కడ కప్లింగ్ మీద ఎవరు చెప్తూ వదిలేసి వెళ్ళారు. కనపడ్డ కాబట్టి బాబు టెన్ని అంటే బాగా భయస్తుడు ఊరికే. ఎమర్జెన్సీ కూడా ఏముంది, పక్కన ఏం ఫ్లో మట్టి ఏముండదు. ఇది వ్యూ అంటే బాగుంది. అక్కడ ఎలా ఉంది తెలుసా, నీకు ట్రెక్కింగ్ వేసేటప్పుడు నీళ్ళు పైనుంచి కారుతూ ఉంటాయి, వాటిల్లో కూడా పాములు జారుతూ ఉంటాయి. అమ్మో, అలాంటి ట్రెక్కింగ్ వద్దండి. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశా. ఆ ఫారెస్ట్ తప్ప ఆ ఫారెస్ట్ దానికి వెళ్ళాలి. మ్యాగీకి తీసుకెళ్ళాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు. మ్యాగీలా పల్లెటూరులో ఆగినప్పుడు వేడి నీళ్ళు ఇస్తారు, అది చేసుకున్నట్టు. ఎందుకన్నా ఇదేంటి మ్యాగీలో అయితే కడుపులో తేడా చేయదు. మరి ఇంకా మనకి సోర్స్ అది కాబట్టి వేరే తీసుకోవాలి. అంటే అప్పటికప్పుడు వేటాడి అంత సీన్ లేదు. అదెందుకు రా మనకి, మనం ఇదిగా అటు వెళ్తే నాకు తెలిసి మనం వచ్చిన రూట్ వెళ్తామేమో. పాయింట్ రా, వుడెన్ డెక్ పాయింట్ మనకెందుకన్నా, మనకు కొండపైకి కావాలి కదా. చూసొద్దామంటే వాళ్ళు కాదు, దానికి డబ్బులు కట్టాలనుకుంటా. అబ్బో వద్దులే. 500 రూపీస్ జరిమానా విధించడం. ట్రెక్కింగ్ మార్గంలో కొండపైన ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ వేయరాదు. వెయ్యము. ఇటు సైడ్ వెళ్తే వుడ్ పాయింట్కి వెళ్ళి చూసేవచ్చు, కానీ నాకు తెలిసి కాస్ట్ ఎక్కువ అనుకుంటుంది. వాడు పెట్టాడు కదా కింద ప్రైస్ పెట్టాడు కదా దానికి 50 రూపాయలు. ఏమో నేను చూడాలి. ఇప్పుడు మనం 50 రూపాయలు వచ్చేటప్పుడు చూద్దాం అన్న. అంటే ఇటు వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, ఎట్టకేళ్ళకి దీనికి డిసైడ్ అయ్యి ఇంక ఇటు వెళ్తున్నాం. ఇదే అన్న ఫస్ట్ టైం ఎక్కడం మంగళగిరి కొండ ఇది. నేను ఫస్ట్ టైం. వాళ్ళు ఇక్కడికే వచ్చుంటారు ఇందాక. చూసుకోండి అయ్యా, ఏ చెట్లు మీద నుంచి ఏం పడతాయో అర్థం కావు. వాళ్ళంత ధైర్యంగా ఎంత దూరం ఎట్లా వచ్చి ఉంటారంట బాలు. ప్రేమ గుడ్డిదండి. ఈ చెట్లు మధ్యలో మొలిసినాయి. మధ్యలో మళ్ళీ రోడ్ని అలా చేశారు. ఆ నాన్ వేషనాలో వాడు చెప్తా ఉంటాడు, మధ్య మధ్యలో ఏ పడితే అవి తింటాడు తిని. ఆఫ్రికా ఖండంలో భాగంగా ఇది అది ఇది ఇది అంటాడు. ఇప్పుడు మనం కూడా అలా చెప్దామా? ఇప్పుడు ఒకటి ఉండిద్ది, చూసావా వాడు సేఫ్టీ ఎలా చూసుకున్నా. ఫస్ట్ నేను వెనకాల ఎస్కాట్ ఎస్కాట్ కాదు, రాకేష్ వెనకాల నేను, ముందేమో టెన్నీ అన్న.
అవునయ్యా, ఒక సీనియర్ ట్రెక్కర్ ఒక జూనియర్ ట్రెక్కర్ ఈ వీడియో పెద్దోడు చూసాడు అనుకో బాగా నవ్వుకుంటాడు. మధ్యలో ఒక జూనియర్ ట్రెక్కర్. సిగ్నల్ ఉండిద్దా అన్న ఇడా? ఇక్కడ దిగాలి బాగా ఫోటో. ఎటు నుంచి ఫ్లాష్ మ్యాన్ నువ్వే మాస్క్ పెట్టుకున్న మాస్టర్ మ్యాన్ లాగే మళ్ళీ నన్ను అంటున్నావు ఫ్లాష్ మ్యాన్ అని. చాలా మంది ఉన్నట్టు. ఇప్పుడు మనం అటు పైకి వెళ్ళాలనుకున్నాం. స్నాక్స్ తినడానికి వచ్చింది కదా. ఇదేంటన్నది వుడెన్ డెక్ పాయింటా? వుడెన్ డెక్ పాయింట్ అంట. అంటే ఇక్కడ కింద వుడెన్ వేశారు కదా, అందుకని వుడెన్ డెక్ పాయింట్ ఇది. వద్దులే. ఎక్కు ఇక్కడ ఆ పాట పెడతావు ఎక్కువతో కొట్టుడు కొట్టుకోండి కొట్టు. కానీ అక్కడ మంచి కాలం పెడుతుంది. అది ఆల్రెడీ ఎవరో వాడు అక్కడ వేసినట్టున్నారు వెళ్ళేటప్పుడు. ఇది కాదు అక్కడ మేము మొన్న వెళ్ళామే. వాళ్ళు పాపం వీడియో తీసి వాళ్ళందరినీ పబ్లిక్ చేసావు. వాళ్ళు ఏదో పత్యాపారం చేసుకోవడం. అన్నా నువ్వేమన్నా భంగిమలు ట్రై చేస్తావా? వద్దులే అయ్యో. నీ ఫేవరెట్ భంగిమలు ఏమి ఉంటాయి కన్నా? అబ్బే గాల్లో ఎగరేసేటట్టు. అది ఆల్రెడీ గాల్లో ఎగిరితే కిందకే వెళ్ళేది. ఆహా, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నువ్వు దిగొచ్చేది. నాలాంటి వాడు ఎందుకు బావా? ఇంకోసారి బ్యాటింగ్ ఈయన నువ్వు నేనా? ఓకేనా? సరిగ్గా ఏంటి న్యాచురల్గా రావాలయ్యా, న్యాచురల్గా రావాలి. చూసావా ఎంత సౌకర్యంగా ఉందో ప్లేస్? వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారు. అది సౌకర్యవంతమైన ప్లేసు, బాగుంది. పోయిద్ది కాకపోతే అటు నుంచి ఇటు నుంచి ఏది రాకపోతే చాలు. ఏం దానికి కూడా పెగ్గిపోతే పోయిద్ది అంటావా? ఆడుకో ఎక్కుతున్నావు మొత్తానికి. షిట్ కూర్చుంటే మేము వీడియోలు చేసుకుంటాం. నేను అక్కడ కూర్చుంటా అన్న ఆడ కూర్చోలేవు అన్న, ఆడ కూర్చో అన్న, హాయిగా ఉంది బండ. వాడిది న్యాచురల్గా ఉంది ఆయాసం. ఏంటి అప్పుడే అలసిపోయావా? నెక్స్ట్ డైలాగ్ మర్చిపోయినట్టున్నాడు. ఏంటి అప్పుడే అలసిపోయావా? నీకేం కావాలో నాకు తెలుసులే, అది నా దగ్గర ఉందిగా. ఇదిగో నువ్వను నీకు కావాల్సింది అదేనా? ఇంకేనా? వాటర్ బాటిల్ చూపించాలి. అదే వాటర్ బాటిల్ చాలు. అందరూ జంటలుగా వస్తున్నారు. పైన అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది నాకు ఇప్పుడే తెలియాలి. మనం కూడా వేసుకొచ్చాం. మధ్యలో ఉన్నాడు ఎవడాడు? అంకమ్మ నన్ను వేసుకుంటారేంటి ఇప్పుడు? ఫ్లాష్ వన్ అన్న ఫ్లాష్ వన్ అన్న చెప్పండి. నువ్వు ఎట్లా దిగే స్పాట్ తీసావా? ఫ్లాష్ వన్ అన్న ఏం చేస్తున్నావు అన్న నువ్వు?
ఏంది ఇలా తెరిచావు? ఏయ్ తీసావారా? 50-40 పెట్టుకో. ఇక్కడ క్లోజ్ పెట్టుకో. క్లోజ్ పెట్టుకో. ఏంటో టక టక కొడతాడు, తీసేయడం లేదు చెప్పట్లే. పట్టుకో. ఫ్లాష్ మ్యాన్ అంత కష్టాలేమో. ఫ్లాష్ మ్యాన్ అన్నేమో సుప్పని వెళ్ళిపోయి వస్తాడు. 500 ఫైన్ అని చెప్పాడు. మరి ఇక్కడే ఎక్కడ పడతాడు? డస్ట్బిన్లో పడేయమని చెప్పింది, డస్ట్బిన్నే లేవు. ఇదంతా డస్ట్బిన్ అని ఉద్దేశం. మధ్యలో ఉంది కదరా, ఇదంతా డస్ట్బిన్ అని ఉద్దేశం లేన్నా. ఆహా. ఇవి తుమ్మ పైన వాళ్ళు కిందకు వస్తా ఉంటారు నాకు తెలిసి. పైన ఎవరు లేరు అనుకుంటా ఇంతసేపు. అట్లా అనుకున్న ప్రతిసారి ఓ జంట వస్తుంది కిందకి. ల్యాబ్కి తీసుకెళ్దాం. చూడు వాటర్ బాటిల్స్. నువ్వు ఇది చేయొచ్చు బాలు. ఏంటన్నా ఇలా లిటర్ ఇలా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఇట్లా ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు అట్లా వేయకుండా ఫోటోలు తీయాలి. ఫోటోలు వీడియో తీసి ఎవరు వేస్ట్ వాళ్ళు క్యారీ చేసుకుంటే మన పర్యావరణాన్ని మనమే రక్షించిన వాళ్ళం అవుతాం. అందుకే అప్పుడే వచ్చేసాము అంటున్నా. షెట్ అన్నా, ఫ్లాష్ మ్యాన్ అన్నా, ఏందన్నా పరిగెడుతున్నావు? మీరే రావట్లే. నువ్వు కానీ జిమ్కి వెళ్తున్నావు అని. బాగుంది క్లైమేట్ ఇక్కడ. ఏమో వెనకాల అట్టుండిద్ది. ఆన్ చేసావన్నా? వర్షం వచ్చేయింగ్స్, సెలిబ్రేటింగ్స్, నీ అక్క వణికింగ్స్. వెరీ గుడ్ ఫుడ్ మ్యాన్, వెరీ గుడ్. ఎంజాయ్ పండగ. ఏంగో పండగ. ఇదే మనం వచ్చినప్పుడు ఈ వానల గిన్నెలు పడతాయి ఎందుకని అంటే ఇట్లానే పడతా ఉంటే ఓకే. ఆహా, ఇలా పడతా ఉంటే ఓకే. పెద్దదైతేనే ఇదంతా బురద అయిపోయింది కదా. ఓహో అట్లా అంటావా? ఎంజాయ్ లైఫ్ పండుగ. ఇదేంది ఇక్కడ కూర్చోబెడతారా? రాకేష్ అన్నా, నీకు ఆసనం వేసాం. వద్దులే. ఎందుకు మనం ఇంత కష్టపడి పైకి ఎందుకు వెళ్తున్నాం అన్నా? 100 పై దాకా వెళ్ళాలంటావా? అన్న అక్కడే ఆగిపోయాడే. రాలేకపోతున్నా. ఫ్లాష్ మ్యాన్ అన్న వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అన్నతో పాటు. అతడు రొప్పుతున్నాడు. మొత్తం అడివే. కానీ ఇక్కడ ఏం జంతువులు గింతువులు ఏమి ఉండవు కదన్నా. జనరల్గా అడుగుతున్నా. అదే కొంచెం పెద్ద అడవుల్లో అయితే కొంచెం భయంగా టెన్షన్గా ఉండేదేమో. అదే ఇక్కడి నుంచి దారి ఉండిద్దా ఉండదా చెప్పు? లేదు, ఉండిద్ది అన్న. ఇదే లాస్టా? కాదన్నా, ఇటు నుంచి ఎవరు ఎక్కారు. ఓకే, ఇక్కడ ఆవుదాం అన్న. ఆ బండ మీద కూర్చో, అసలే నీకు మోకాలు నొప్పులు. కింద కూర్చుంటా.
బాత్రూమ్కి వెళ్ళినట్టు కూర్చున్నా. మామూలుగా కింద కూర్చొని లెగవ మళ్ళా మరి ఓ షట్ అది ఫ్లాష్ మ్యాన్ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న బయటికి వస్తుంది. ఏయ్. ఏం రాట్లే. దిస్ మ్యాన్ రొప్పింగ్స్. ఎంజాయ్. ఇప్పుడు కనుక మందు తాగితే దిస్ ఉంటుంది. గాయ్ ఇస్ రొప్పింగ్స్. ఇప్పుడు పుషప్పులు వేస్తూ ఉంటుంది. ఏమన్నా ఇదంతా పైకి దారేనా ఇది? మన దారి అనుకుని వెళ్తున్నావా? ఇట్టా ఇల్లు అటు వెళ్ళాలి. చేయమంటావా? మడిసి జేబులో పెట్టుకో. అన్న ఏం చేస్తున్నావు? పుషప్ చేయమన్నాడు. పుషప్ చేస్తే బిల్లు కడతాడట. పైకి కరెక్ట్ చేయట్లా. 1 2 పైకి 3 4 5 6 7 తల పైకి పెట్టాను. తల పైకి పైకి కాదు అంతే, పైకి పెడితే తల పట్టేసింది. ఏందనుకున్నా ఇంతకుముందు ఒక్కటి కూడా వచ్చేది కాదు. 8 20 చేశారా? 8 8 అంట. స్ట్రెంత్ ఉండాలి కదా బాగా చేయాలంటే. నేను 1 2 చేసాను అన్న నువ్వు కూడా ఇది రెగ్యులర్గా చేస్తే అలవాటు అయింది. ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నాడు అన్నా సరే, ఇది 1 సంవత్సరం పాటు చేయలేదు అనుకో, 50 చేసేవాడు కూడా 20కి ఆగిపోతాడు. బాడీ బాగా టైట్ అయిపోయిందిరా. జిమ్కి చాలా రోజులు. బాగా కొవ్వు పట్టేసి ఉంటుందిలే. జిమ్ చేస్తే తగ్గుద్ది. ఓకే 6 ఫీట్ తీసుకో, ఇక్కడ దాకా రావాలి. అమ్మయ్యా ఓకేనా? ఓకే. అది చూసి నేర్చుకో. నేను కూడా అలాగే చేసాను. అలా చేయలేము. సగం తీసుకో. తర్వాత చేసాను. ఎంజాయ్ చేసింది. అబ్బా జనరల్గా అయితే ఇటు నుంచి వచ్చాం. ర్యాటిల్ స్నేక్ కాదు, ఏం కాదు పాడినా. బ్యాటిల్ స్నేక్ అయి ఉంటుంది. నువ్వు బ్యాట్మ్యాన్ నువ్వు ఉన్నావుగా. బ్యాట్మ్యాన్ ఉన్న స్నేక్ వస్తే ఏం చేయలేడు. అదే ఆ సంగతి. నాస్టీ ఫీలోస్. ఇక్కడ బీర్ బాటిల్ కూడా పగలు కొట్టారు. యా, ఇది అసలైన ట్రెక్కింగ్ అంటే. ఓ షిట్ డామ్ ఇట్. we came to the conclusion and it's the final trek point, Kasak. ఆడుకో పడిపోతున్నారు అన్న. ఇదన్నా నైస్ ప్లేస్ టు సిట్టింగ్. ఇక్కడికి ఎవరు టవర్ ఉంది రాదు. బాలు. టవర్ ఉంది ఇక్కడ. Finally we reached top of the hill. Judge of the jungle. ఉన్నారు గాడు కూడా. ఉయ్యాల కూడా ఉంది. ఇక్కడ జనాలు ఉన్నారు అనుకున్నానే. చూసా. పైన గుడి ఉందా? ఉందయ్యా. మర్చిపోయా అన్న. అవునన్నా, మరి చెప్పాలి కదా. మంగళగిరి పైన గుడి ఉండిద్దా, ఆడ నుంచి మెట్లు ఉంటాయి, అటు నుంచి కూడా మెట్లు ఉంటాయి. ఇక్కడ ఇది దీపం ఉండిద్ది ఒకటి. వచ్చిన వాళ్ళు అన్న రూట్ ఉంది కదా, అటు నుంచి అటు దిగేశారు వాళ్ళు. ఇటు వెళ్తే ఏమొచ్చింది? దండాలయ సాంగ్ దీపం ఉండిద్ది ఇక్కడ. అదిగో అదే. అటు గుడి రాయి అలా తిరిగి వచ్చేద్దామా? స్టేడియం అది విజయవాడ క్రికెట్ స్టేడియం. టూరిస్టులు అంట మనం. మరి తెలుసా నీకు? మనకన్నా తెలుసా తెలీదా? ఏంటిది? అరే ఇది రోడ్డు.
ఉన్నది ఏదో రోడ్డు అన్నా, మనకి రోడ్డు ఎందుకన్నా? రావచ్చు పైకి, ఆ? బండి వేసుకొని రావచ్చు పైకి. బండి వేసుకుని రావచ్చు.